హాయ్ హలో వెల్కమ్ టు ప్రమీలాస్ కిచెన్ మ్యాజిక్. ఎగ్ ప్లాంట్తో అదేనండి పెద్ద సైజు వంకాయ అన్నమాట. దీంతో అమేజింగ్ రెసిపీ చేసుకోవచ్చు. ఇది చాలా క్రిస్పీగాను చాలా టేస్టీగాను ఉంటుంది. లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైనేమో క్రిస్పీగా ఉంటుంది. ఇది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాం. దీన్నే బ్రింజాల్ తవ్వా ఫ్రై కూడా అంటాము. ఇది ఇప్పుడు పెద్ద సైజు వంకాయ ఒకటి తీసుకోవాలి. ఈ విధంగానండి. ఈ వంకాయ 250 గ్రామ్స్ అట్లా ఉంటుంది. దీన్ని రౌండ్గా అన్నీ కూడా ఒకే సైజుగా ఉన్నట్టుగా మనం కట్ చేసుకోవాలన్నమాట ఈ వంకాయని. ఈ వంకాయ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయాలండి. ఇప్పుడు ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకున్నాము. మసాలా మిక్స్ కోసము ఒక బౌల్ తీసుకుని దీనిలో శనగపిండి 2 టీ స్పూన్లు తీసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూను, సాల్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, మిర్చి పౌడర్ 1 టీ స్పూన్, ధనియా పౌడర్ 1 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుని ఈ మసాలాలన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ అయిన దానిలో వాటర్ తీసుకుని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం మిక్స్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ పోసి మనం మిక్స్ చేసామంటే అది పల్చగా అయిందనుకోండి, మనకి ఈ వంకాయ ఫ్రై చేయటం రాదన్నమాట. సాఫ్ట్ అయిపోతుంది, ఫ్రై పాడైపోతుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా మనం ఈ మసాలా మిక్స్ మాత్రం మంచిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఈ వంకాయ, దీనికి ఏం చేయాలంటే నైఫ్ తీసుకుని నిలువుగాను అడ్డంగాను ఇలా గంటులు పెట్టుకోవాలి. ఒక బౌల్లో బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ, ఈ పైన కోట్ చేయడానికి తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బ్రింజాల్ పీసుని తీసుకుని ముందుగా మనం మసాలా మిక్స్ చేసాం కదా, దానిలో 2 వైపులా మసాలా మంచిగా పట్టించి ఫైనల్గా ఈ బొంబాయి రవ్వ ఉంది కదా ఉప్మా రవ్వ, దీనిలో కోట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 2 వైపులా కోట్ చేసుకోవాలి మంచిగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేడవుతుంది, దానిలో ఇవి పీసెస్ వేసుకున్నాము. మంచిగా ఫ్రై అవుతాయండి. అట్లానే ఒక్కొక్క పీస్ కూడా మసాలాలో 2 వైపులా మసాలా పట్టించిన తర్వాత రవ్వలో కోట్ చేసి ఒక్కొక్క పీస్ మళ్ళీ మొత్తం అన్నీ వేసుకుని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. ఇప్పుడు 1 సైడ్ ఫ్రై అయింది మనకి, ఒకసారి టర్న్ చేసుకుందాం. సెకండ్ వైపు కూడా మనం రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా పీసెస్ మొత్తం టర్న్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మసాలా మంచిగా పడుతుంది, పైన క్రంచీగా వస్తుంది, లోపల ఈ వంకాయ మొత్తం మంచిగా కుక్ అవుతుంది. 2 వైపులా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇది స్లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది చూసారా, ఈ విధంగా సరిపోతుంది అనమాట. మనం 1 సెకండ్ ఉంచేసి ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని ఆ ప్లేట్లో మంచిగా వీటిని సర్వ్ చేసుకోవాలన్నమాట. చూసారా, మంచిగా సర్వ్ చేసుకున్నాం. చూడటానికి ఎంత బాగుందో, చూడటానికే కాదండి తినటానికి కూడా చాలా బాగుంటుంది. పైనంతా క్రిస్పీగా ఉంటుంది, లోపలేమో సాఫ్ట్గా ఉండి చాలా టెండర్గా ఉంటుంది అనమాట. ఇది దేనితోనైనా కానీ సైడ్ డిష్గా తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్, రసం, పప్పుతో, ఆకుకూరలతో దేనితో తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఇది వీటితోనే కాకుండా రైస్లోనే ఇవి మిక్స్ చేసుకుని తిన్నా కానీ ఎంతో టేస్టీగా ఉంటుంది. చూసారా, మనం ఎప్పుడు ఒకే రకం చేసుకుని ఒకసారి బోర్గా అనిపిస్తుంది. అప్పుడు ఇట్లాంటి వంకాయ తీసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. రైస్తోనూ పప్పుతోనూ కొంచెం పికిల్ కూడా పెట్టుకుని ఇది సైడ్ డిష్గా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అసలు అందులో వేడివేడి కదా, అసలు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీని టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి, ఎట్లా ఉంటుందో. దీన్ని మాత్రం మీరు ఒకసారి చేశారంటే వదిలిపెట్టరు, మళ్ళీ చేస్తారనమాట. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చుతుంది కూడా. ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.